హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మీషో నుండి కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ తెప్పించానండి. నిజంగానే చాలా బాగున్నాయి. సో ఎలాగో శ్రావణ మాసం రాబోతున్నారు కదా, శ్రావణ మాసానికి మంచి కలెక్షన్స్ తెప్పించానండి. డెఫినెట్ గా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి, మొత్తం రామ్ పరివార్ అన్నమాట. సో చూడండి, పెండెంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రాముడు, సీత, లక్ష్మణుడు అన్నమాట. ఓవరాల్ గా ఏడీ సెట్ అన్నమాట. ఏడీ సెట్ అండి, ఇది మొత్తం ఓవరాల్ ఏడీ సెట్. అలాగే మీకు వచ్చేసి ఇక్కడ గ్రీన్ పింక్ కలర్ స్టోన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఐ షేప్ లో ఇక్కడ గ్రీన్, ఇక్కడ పింక్, అలాగే పైన పింక్ వస్తుంది. ఇది వచ్చేసి వైట్ ఏడీ స్టోన్స్ అండి. ఇక్కడ వచ్చేసి వైట్ పర్ల్స్ వచ్చాయి చూడండి. కింద వచ్చేసి ముత్యాలు అంటాం కదా, సో అలాంటి పర్ల్స్ వచ్చాయి. ఇక్కడ కూడా డిజైన్ వచ్చింది చూడండి. లింక్స్ కి వచ్చేసి ఇక్కడ డిజైన్ కూడా వచ్చింది. జస్ట్ ఒక రింగ్ లాగా లేకుండా ఇలా వచ్చింది అనమాట. ఇది పెండెంట్. అలాగే ఇప్పుడు గుండ్లమాల అంటాం కదా, సో అలాంటి వాటిలో ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ లో ఉంది కదా, అలాంటిది అనమాట. ఇక్కడ వచ్చేసి వైట్ పర్ల్స్ వచ్చాయి, అలాగే ఇక్కడ పింక్ కలర్ వస్తుంది. ఈ పర్ల్స్ కి వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్ రింగ్ కూడా వచ్చింది చూడండి. దీనికి అటాచ్ గా ఇక్కడ డిజైన్ లాగా ఒక రింగ్ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ గ్రీన్ వస్తుంది, వైట్, పింక్, గ్రీన్. ఇక్కడ వచ్చేసి కొంచెం స్మాల్ సైజ్ లో బీడ్స్ అనేటివి కొంచెం స్మాల్ సైజ్ లో వచ్చాయి అనమాట. చూడండి, ఇక్కడ బీట్స్ అనేవి కొంచెం చిన్న సైజ్ లో వచ్చేసాయి. ఇక్కడ నార్మల్ ఓవరాల్ గా ఇక్కడ అంతా పెద్దవే ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి చైన్ వచ్చిందండి. సో దీనికి థ్రెడ్ లేదు, జస్ట్ చైన్ మాత్రమే వస్తుంది. హుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది చూడండి. సో దీనికి వచ్చిన హుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అనమాట. సో కొన్ని వీక్ గా ఉంటాయి కదా, అలా ఏం లేదు, బాగా స్ట్రాంగ్ గా ఉంది. సో పెండెంట్ అయితే నిజంగానే చాలా బాగుందండి. దీంట్లో రామ్ పరివార్ కాకుండా ఇంకొక పెండెంట్ ఉంది. కాకపోతే అందులో ఇలా గార్డ్ ఉండడు, జస్ట్ సింపుల్ గా స్టోన్స్ వచ్చి ఉంటాయి అనమాట, ఏడీ స్టోన్స్ అని. సో ఇది బ్యాక్ సైడ్ అండి. మనకి ఒకవేళ ఇది తీసేసుకోవాలనుకుంటే ఇది తీసి సపరేట్ చేసేసుకొని, లాకెట్ వచ్చేసి మన దగ్గర పర్ల్స్ ఏదైనా బీడ్స్ వి అలా ఉంటాయి కదా, చైన్ అనేసి, సో దాంతో అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సపరేట్ చేసుకోవచ్చు. ఇది కావాలంటే, దీనికి కూడా కావాలనుకుంటే పెండెంట్ వేరే లాకెట్ వేసుకోవచ్చు. అలాగే దీనికి వచ్చేసి మనకి కావాలనుకుంటే ఇప్పుడు బీడ్స్ తో వస్తున్నాయి కదా, అలాంటిదైనా కూడా లింక్ అనేసి వేసుకోవచ్చు. దీనికి వచ్చేసి బ్యాక్ హుక్ అనేసి ఇలా వస్తుంది. హుక్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉందండి, వీక్ గా లేదు చూడండి. సో ఇది బ్యాక్ సైడ్, ఇది వన్. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అండి. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట. సో ఇప్పుడు గార్డ్స్ లో వచ్చేసి చాలా క్రేజీగా నడుస్తుంది అనమాట. ఇవి నెక్ సెట్ గానీ, లాంగ్ హారమ్స్ గానీ అలాంటివన్నీ. సో మీషోలో చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా. అలాంటి వాటిలో నేను ఒకటి తెప్పించాను. ఇప్పుడు మీకు ఆ వెంకటేశ్వర స్వామి చూపించాను కదా, ఇంకోటి కూడా ఆంజనేయ స్వామి సెట్ కూడా ఉందన్నమాట. సో కావాలనుకుంటే దాన్నైనా పర్చేస్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి సేమ్ షేప్ అంతా అలానే ఉన్నారు చూడండి. స్వామి ఎలా ఉంటారో అలానే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి శంకు, చక్రం, అలాగే ఇక్కడ నామం, మొత్తం ఇక్కడ వచ్చేసి అమ్మవారు వచ్చారు చూడండి. మళ్ళీ దగ్గరగా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారు కూడా అన్నారు. ఈ పూలమాల అనేసి ఏడీ స్టోన్స్ తో ఇచ్చారు అనమాట. గ్రీన్ అండ్ పింక్ కలర్ ఏడీ స్టోన్స్ తో ఇచ్చారు. పూలమాల ఉంటుంది కదా, సో అలాంటి వాటిలో డిజైన్ అనేది. సో ఇవి వచ్చేసి బీడ్స్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ బీడ్స్, అలాగే వైట్ పర్ల్స్ కూడా వచ్చాయి చూడండి. నిజంగానే చాలా బాగుందండి. లాకెట్ వచ్చేసి నెక్ సెట్ అని. ఇక్కడ వచ్చేసి డబల్ చైన్ వచ్చింది చూడండి. ఇక్కడ ఓవరాల్ గా డబల్ చైన్ వస్తుంది అనమాట. సో టూ సైడ్స్ అలానే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ వస్తుంది. సో దీనికి చైన్ ఇక్కడ వరకే ఇచ్చారు. బ్యాక్ సైడ్ జస్ట్ నార్మల్ గా థ్రెడ్ వచ్చింది. దీని బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుందండి. సో వీటి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగానే ఉన్నాయండి. చూడండి, ఇక్కడ ఇయర్ రింగ్స్ లో వచ్చేసి స్టడ్స్ లో వచ్చేసి అమ్మవారు లేరు. అలాగే పింక్ కలర్ పూలమాల ఉంది కదా, సో పింక్ కలర్ లో పూలమాల అనేది ఇవ్వలేదు, జస్ట్ గ్రీన్ కలర్ మాత్రమే ఇచ్చారు. సో చూడండి దగ్గరగా, చాలా బాగుంది ఈ సెట్ కూడా. కింద షుగర్ బీట్స్, అలాగే పర్ల్స్ వచ్చాయి చూడండి. సో రీజనల్ ప్రైజెస్, అలాగే బాగా ట్రెండ్ లో నడుస్తున్న లాకెట్స్ అండి ఇవన్నీ. చాలా బాగున్నాయి. నెక్ సెట్స్ వచ్చేసి ఇది వన్ సెట్. అలాగే మీకు నెక్స్ట్ ఇది అండి సెట్ వచ్చేసి. సో ఈ సెట్ లో వచ్చేసి దశావతారం అంటాం కదా కృష్ణుడిని, సో అలా అన్ని అవతారాలు ఉన్నాయన్నమాట. సో లాకెట్ వచ్చేసి ఇక్కడ నరసింహస్వామి ఉన్నారు చూడండి, అమ్మవారితో కలిపి నరసింహస్వామి ఉన్నారు. కింద పెండెంట్ మనకి నెక్ దగ్గర ఏదైతే వస్తుందో డౌన్ సైడ్, అలా వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వచ్చారు. అలాగే పక్కన వచ్చేసి అమ్మవారు వచ్చారు. కింద వచ్చేసి గోల్డ్ కలర్ తో పర్ల్స్ వచ్చాయి. అలాగే దీని చుట్టూ వచ్చేసి పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి చూడండి. ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ అండి, ఏడీ స్టోన్స్ కాదు, జస్ట్ నార్మల్ స్టోన్స్ అనమాట. మీకు చూడగానే క్లారిటీగా బాగా అర్థమవుతాయి. నార్మల్ అనమాట స్టోన్స్ అంటే నార్మల్ స్టోన్స్ అంతే, ఏడీ స్టోన్స్ అయితే కాదు.
మెటల్ బ్రాస్ మెటల్ టైప్ అన్నమాట. నెక్స్ట్ సెట్ వచ్చేసి మొత్తం ఇక్కడ అవతారాలు ఉన్నారు చూడండి. కృష్ణుడు వచ్చేసి సో వామనావతారం ఉంది, తర్వాత వచ్చేసి మత్స్యావతారం, కూర్మావతారం మొత్తం ఉన్నాయన్నమాట. రియల్ కృష్ణుడు అవతారం అన్ని ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ కృష్ణుడు అన్నమాట. సో ఇక్కడ అన్ని అవతారాలు బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. సో బ్యాక్ వచ్చేసి ఇలా లింక్స్ వచ్చిందండి. సో ఇలా లింక్స్ వస్తే నాకు చాలా వరకు మీకు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూపించాను. ఇలాంటి సెట్టే అమ్మవారి సెట్ లో చూపించాను. కాకపోతే ఈ లింక్ అనేది జస్ట్ నా చేతిలో ఉండగానే విరిగిపోయింది అనమాట. సో అలాంటప్పుడు ఇలాంటి పీస్ అయితే నేను డెఫినెట్ గా రికమెండ్ చేయనండి. ఎందుకంటే ఇలా రింగ్స్ వచ్చినవి చాలా వరకు విరిగిపోతే మనం ఎంత కేర్ఫుల్ గా తీసుకున్నా కూడా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అనేది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో దీని అయితే నేను 100% రికమెండ్ చేయనండి. యాజ్ యూర్ విష్, మీకు నచ్చితే మీరు కావాలనుకుంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాను. అలాగే దీన్ని ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి కృష్ణుడు వస్తారనమాట. ఫ్రేమ్ లో వచ్చేసి ఇక్కడ పైన స్టడ్స్ కి వచ్చేసి ఇక్కడ కృష్ణుడు వచ్చారు చూడండి, దగ్గరగా చూపిస్తాను. కృష్ణుడు అలాగే కింద వచ్చేసి వైట్ పర్ల్స్ వచ్చాయి. మీకు ఫ్లూట్ పట్టుకొని బాగా క్లియర్ గా కనపడుతుంది కదా. ఇది వన్ సైడ్. ఇదైతే నాకు నిజంగా నచ్చలేదండి. మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకో సెట్ చూపిస్తాను. మొత్తం ప్లెయిన్ అండి, అంటే స్టోన్స్ ఎక్కువ యూజ్ చేయలేదన్నమాట. జస్ట్ ఇలా ప్లెయిన్ లోనే సెట్స్, అది కూడా గాడ్స్ లోనే చూపించాను అనమాట చాలా వరకు. సో చాలా బాగున్నాయి సెట్స్ వచ్చేసి నిజంగానే. సో ఇది వన్. చూడండి మొత్తం లక్ష్మీదేవి ఉన్నారనమాట ఇక్కడ. సో చూడండి చుట్టూ వచ్చేసి ఇలా స్టోన్స్ వచ్చాయన్నమాట, వైట్ స్టోన్స్. ఇది కూడా ఏడి సెట్ కాదండి, జస్ట్ నార్మల్ స్టోన్స్ అంటే. చూడండి అమ్మవారు, అలాగే చుట్టూ వచ్చేసి వైట్ స్టోన్స్ వచ్చాయి. కింద వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి, అలాగే వైట్ పర్ల్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ మనకి డిజైన్ కూడా కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు బీడ్స్ వచ్చాయి కదా, అలాగే పర్ల్స్ వచ్చాయి. కింద మళ్ళీ ఒక మొత్తం లీవ్స్ లాగా వచ్చాయి చూడండి, స్టోన్స్ అనేటివి 3 లీవ్స్ వచ్చినట్టు స్టోన్స్ వచ్చింది చూడండి, డౌన్ సైడ్ వచ్చాయి. సో ఇది కింద వన్ సెట్ అన్నమాట. ఇలా వస్తుంది అనమాట డిజైన్. నార్మల్ గా ప్రతి సెట్ కి చూసుకుంటే జస్ట్ మనకి బీడ్స్ మాత్రమే వస్తాయి. కాకపోతే ఈ సెట్ కి వచ్చేసి ఇలా స్టోన్స్ లో లీవ్స్ లాగా స్టోన్స్ వస్తాయి అనమాట. మొత్తం ఇలా అమ్మవారే ఉంటారండి ఈ సెట్స్ లో. ప్రతి డిజైన్ లోనూ మీకు కనపడుతుంది కదా, ప్రతి దగ్గరగా చూపిస్తాను. ప్రతి చోట ఒకటే డిజైన్ అన్నమాట. డిజైన్ అంటూ చేంజ్ ఉండదు. సేమ్ మనకి ఫ్రంట్ ఎలా వస్తుందో అలాంటివే సైడ్స్ కూడా అమ్మవారు అలాంటి డిజైన్ లోనే ఉంటారు చూడండి. కింద వచ్చేసి లక్ష్మీదేవి లోటస్ కింద కూర్చుంటారు కదా, సో అలా వస్తుంది అనమాట డిజైన్. ఇది కొంచెం చేంజ్ అవుతుంది నెక్ దగ్గర. అలాగే కింద వైట్ పర్ల్స్ వచ్చాయి, కొంచెం బిగ్ సైజ్ లో వచ్చాయి అనమాట వైట్ పర్ల్స్ అనేది. చూసారు కదా, ఇది వన్. దీని బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుందండి. దీనికి ఎక్స్టెన్షన్ గా థ్రెడ్ ఇచ్చారనమాట. సో చైన్ లేదు, దీనికి జస్ట్ థ్రెడ్ మాత్రమే. దీనికి హుక్ చేసుకుంటే సరిపోతుంది. సో బ్యాక్ ఇలా వస్తాయి. అలాగే వీటి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఇది కూడా మ్యాట్ ఫినిషే, కాకపోతే మీకు లైట్ గోల్డ్ కలర్ లో కనపడుతుంది అనమాట. మ్యాట్ ఫినిష్ అంత రెడిష్ కలర్ కాదు, జస్ట్ నార్మల్ గోల్డ్ ఎలా ఉంటుందో లైట్ గోల్డ్ లో. మనము సిల్వర్ తీసుకుంటే గోల్డ్ కోటింగ్ ఎలా ఇస్తామో అలాంటి కలర్ లో ఉంటుందండి ఇది. సో చూసారు కదా, మీకు పెండెంట్ ఏదైతే కింద వస్తుందో సేమ్ అలాంటివే ఇయర్ రింగ్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ మనకి పెండెంట్ నెక్ దగ్గర ఎలా వస్తుందో సేమ్ అలాంటి వాటిలోనే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చూడండి. సో ఇది వరండి. కలర్ వచ్చేసి పింక్ కలర్ స్టోన్ అనమాట. డార్క్ రెడిష్ కలర్ పింక్ అంటాం కదా, సో అలాంటి స్టోన్ అండి. దీని చుట్టూ వచ్చేసి ఇది వచ్చేసి ఓవరాల్ ఏడీ సెట్ అండి. చుట్టూ వచ్చేసి ఏడీ స్టోన్స్ వస్తాయన్నమాట. అలాగే లీవ్స్ లాగా స్టోన్స్ వచ్చిన డిజైన్ చూడండి. సో దాని చుట్టూ వచ్చేసి లీవ్స్ డిజైన్ తో వస్తుంది అనమాట ఏడీ స్టోన్స్ అనేది. మీకు ఇంతకు ముందు పర్ల్స్ లో ఫస్ట్ స్టోన్ చూపించాను కదా, అలాంటి సెట్ లోనే ఇది ఇంకొకటి అనమాట. సో పర్ల్స్ వస్తాయి అనమాట. దీనికి లింక్స్ వస్తాయి. ఈ లింక్స్ విరిగిపోవండి చెప్తున్నాను, 100% రికమెండ్ చేస్తాను. ఇది బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట లింక్ అనేది. మీకు ఇంతకు ముందు చూపించాను కదా, సో అలా లింక్స్ కాదు, ఇది బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే ఇక్కడ డిజైన్ వచ్చింది చూడండి, ఏడీ స్టోన్స్ లోనే ఇక్కడ కొంచెం డిజైన్ వస్తుంది అనమాట. సో ప్లెయిన్ లేకుండా నార్మల్ గా ఇక్కడైతే జస్ట్ నార్మల్ ప్లెయిన్ డిజైన్ వస్తుంది. డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్ కోటింగ్ లాగా. సో దీనికి వచ్చేసి జస్ట్ ఇలా ఏడీ స్టోన్స్ వచ్చాయి డిజైన్. బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది. అలాగే వీటి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి పెండెంట్ ఏదైతే వస్తుందో మిడిల్ పార్ట్ లో వచ్చేసి సో అలాంటివే ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. డిజైన్ అనేది ఎక్కడ చేంజ్ ఉండదండి, సేమ్ అలాంటి డిజైన్. వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ సెట్ కూడా. సో ఇది వన్. అలాగే మీకు నెక్స్ట్ వన్ చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అండి. ఈ చైన్ అయితే నిజంగానే చాలా బాగుంది. చూడండి కింద లాకెట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. పికాక్ తో 2 లేయర్స్ లో ఏడీ స్టోన్స్ వస్తాయి చూడండి.
పికాక్ మొత్తం ఈ పికాక్ అంతా ప్లెయిన్ డిజైన్ లాగా వస్తుంది. దాని చుట్టూ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్, అలాగే పైన ఒక ఫ్లవర్ స్టోన్స్ లాగా వచ్చింది. స్టోన్స్ వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ లో వచ్చాయన్నమాట. సో డబల్ లేయర్ తో ఏడి స్టోన్స్ వస్తుంది. ఇది పెండెంట్. కింద మనకి ఇక్కడ గుండ్లమాల అంటాం కదా, సో అలాంటి వాటిల్లోనే ఇలా డిజైన్ స్టోన్స్ లో వచ్చింది అనమాట. జస్ట్ చెప్పాలంటే మనకి ఫుల్ గుండు ఉండదు అనమాట, జస్ట్ హాఫ్ లోనే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది చూడండి. బ్యాక్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది. మామూలుగా గుండ్లమాల అంటే ఫుల్ ఉంటుంది కదా, అలా లేకుండా జస్ట్ ప్లెయిన్ లో ఇది స్టోన్స్ తో చెప్పొచ్చు అనమాట. సో పైన వచ్చేసి ఇలా డిజైన్ వచ్చిందండి. చైన్ వచ్చేసి ఇలా మనకి పాతకాలంలో మన పెద్దవాళ్ళు వేసుకుంటా అన్నారు కదా సరుడు అనేసి, సో అలాంటి వాటిల్లో ఇలా చైన్ వస్తుంది అనమాట. బ్యాక్ ఇక్కడి వరకే చైన్. సో జస్ట్ లాకెట్ అంతా ఇక్కడ ఇలా వస్తుందండి. చైన్ తో పాటు ఇలా ఉంటుంది. ఇక్కడ నుండి వచ్చేసి థ్రెడ్ వస్తుంది అనమాట. సో ఇదంతా థ్రెడ్. వీటి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను, చాలా బాగుంది. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. సో మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ కలర్ చేంజ్ ఉంటుంది అనమాట. సో పైన చూపించాను కదా స్టోన్స్ మిడిల్ పార్ట్ లో వచ్చేసి కలర్ చేంజ్ అనేది తెలుస్తుంది. ఇయర్ రింగ్స్ సేమ్ అండి. మనకి ఎలా అయితే పెండెంట్ వస్తుందో ఇక్కడ నుండి పెండెంట్ ఎలా వస్తుందో లాకెట్ అనేది సేమ్ అలాంటి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు అండి, హెవీ అయితే లేదు. చూడడానికి చాలా బిగ్ సైజ్ లో కనపడుతున్నాయి అనమాట ఇయర్ రింగ్స్ అనేది, కానీ చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి. మనం సో చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి. చాలా సింపుల్ అకేషన్స్ కి అయితే చాలా బాగుంటుంది. జస్ట్ మనకి పెండెంట్ ఏమంటే కొంచెం బిగ్ సైజ్ లో కనపడుతుంది, కానీ లైట్ వెయిట్ అనమాట. సో ఇక్కడ పింక్ వచ్చింది కదా, మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా సో ఇది వచ్చేసి ఇంకో సెట్ అండి. మీకు ఇంతకు ముందు పర్ల్స్ లో చూపించాను కదా, అలాంటి వాటిలో ఇది అనమాట. ఇది ఇంతకు ముందు ట్రెండ్ లో ఉన్నింది, మళ్ళీ ఇప్పుడు అలాంటి సేమ్ అలానే మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చింది అనమాట. మీషోలో చాలా ట్రెండ్ లో నడుస్తుందండి ఈ డిజైన్ కూడా. సో ఈ నెక్ సెట్ వచ్చేసి ఇలా వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి పికాక్ వస్తుంది అనమాట ఓవరాల్ గా. సో మొత్తం ఇది ఏడి స్టోన్స్ అండి. పికాక్ డిజైన్ వచ్చింది కదా, ఇక్కడంతా ఏడి స్టోన్స్ అనమాట. లీవ్స్ లో వచ్చేసి ఏడి స్టోన్స్ ఇచ్చారు ఇక్కడ డిజైన్ అనేది. ఇక్కడ ప్లెయిన్ వచ్చింది చూడండి డిజైన్ లో, అలాగే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది చూడండి. సో ఇది వచ్చేసి సింగిల్ పీస్ అండి. వీటిలో ఎలాంటి కలర్స్ అనేది చేంజ్ ఉండదు అనమాట. మనకి సింగిల్ పీస్ లోనే ఇలా అవైలబుల్ లో వస్తుంది. సో దీనికి సైడ్స్ వచ్చేసి ఇలా పర్ల్స్ లింక్స్ తో వస్తుంది. అలాగే డిజైన్ ఇక్కడ వచ్చేసి, సో ఇక్కడ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. ప్లెయిన్ లేకుండా జస్ట్ ఇలా డిజైన్ వస్తుంది అనమాట. ఇక్కడ టూ సైడ్స్ అలానే వస్తుంది. అలాగే దీనికి బ్యాక్ వచ్చేసి థ్రెడ్ వస్తుందండి. వీటి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ మనకి పెండెంట్ ఫ్రంట్ సైడ్ ఎలా మిడిల్ పార్ట్ లో ఎలా పెండెంట్ వస్తుందో, సో అలాంటి డిజైన్ పెండెంట్ తోనే మనకి ఇయర్ రింగ్స్ వస్తాయి చూడండి. ఇది కూడా చాలా బాగుంది. నెక్ సెట్ వచ్చేసి సో ఉంది. సో చూసారు కదా ఈరోజు కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయండి. నెక్ సెట్ చెప్పాలంటే ఈ లాకెట్ ఈ నెక్ సెట్ వచ్చేసి నాకైతే నిజంగా నచ్చలేదండి. ఒకవేళ మీకు ఈ శ్రావణ మాసానికి పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. సో చూపించిన ప్రతి సెట్ లోను మొత్తం సెట్స్ వస్తాయండి ఇయర్ రింగ్స్ తో కూడా. జస్ట్ ఇలా లాంగ్ చైన్ అన్నాను కదా, అలాంటి వాటిలో మాత్రం సెట్ రాదు, జస్ట్ ఒక చైన్ మాత్రమే వస్తుంది అలా పెండెంట్ తో పాటు. సో చూపించిన ప్రతి ప్రోడక్ట్ చాలా బాగుంది. వన్ ఆఫ్ మన సబ్స్క్రైబర్ ఏమన్నారంటే, సో మీషోలో వరస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, దయచేసి మీరు ప్రోడక్ట్స్ అనేది కొనకండి అని మెసేజ్ చేశారనమాట. సో ప్రతిసారి అలా జరగదండి, ఏదో ఒకసారి మాత్రమే జరుగుతుంది. సో డెఫినెట్ గా నాకు కూడా ఒక్కోసారి రాంగ్ ప్రోడక్ట్ రావచ్చు, లేదంటే ఒక్కోసారి ఐటమ్ అనేది ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అయి రావచ్చు. వాటికి మనకి ప్రోడక్ట్స్ అనేది బల్క్ గా వేస్తారు కాబట్టి అలాంటప్పుడు అలాంటి ప్రోడక్ట్ రావచ్చు, కానీ ప్రతిసారి అలా రాదండి. నిజంగానే నేను చూపించే ప్రతి ప్రోడక్ట్ మీషోలో ప్రోడక్టే. మీకు ఏదైనా ప్రోడక్ట్ తప్పుగా వచ్చింది, లేదంటే ఇలా లింక్స్ వస్తాయి డ్యామేజ్ అవుతుంది అని నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. అది కూడా మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి అంటున్నాను, లేదంటే లేదు. సో మీకు అలా మీ ప్రోడక్ట్స్ అలా వచ్చాయేమో, చాలా వరకు అలా రావండి. ఒకసారి మీరు ఇంకోసారి ట్రై చేసి చూడండి. అలాగే చూపించిన ప్రతి ప్రోడక్ట్ చాలా బాగుందండి. ఇవి వచ్చేసి రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి. మీకు రెఫరల్ పిక్ ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.